నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్లోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ మధ్యనే మనం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. అత్యంత క్లిష్టమైనది ఒక ప్రక్క, అత్యంత సరళమైనది, అత్యంత పెద్దది అయిన రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచినట్లు ప్రతి రాజ్యానికి అంటే ప్రతి దేశానికి అది ఒక ప్రామాణిక పత్రం అని చాలామంది వక్తలు, ప్రముఖులు, నిపుణులు ఈ సందర్భంగా ఒకసారి స్మరించుకున్నారు. ఇలాంటి గొప్ప రాజ్యాంగానికి ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారతదేశానికి అందించిన ప్రముఖులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను కూడా చాలామంది గుర్తు చేసుకున్నారు. ఎందువలనంటే భవిష్యత్తులో మన దేశం ఏ విధంగా మార్పులు చెందబోతుందో ముందుగానే ఊహించి వాళ్ళని మనం క్రాంతదర్శులు అంటాం. ఏం జరగబోతుంది ఫ్యూచర్లో అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని అలాంటివన్నిటినీ అత్యంత వివరణాత్మకంగా అందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా మనం ఒక చిన్న అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించాలి. రాజ్యాంగ పీఠిక అనేది చాలా అంటే దట్ ఈజ్ హార్ట్ లాంటిది, రాజ్యాంగానికి గుండెకాయ లాంటిది. అది చాలా కఠినంగా ఉంటుంది, రిజిడ్గా ఉంటుంది. దాన్ని మార్చడానికి వీల్లేదు. ఎందువల్ల దాంట్లో కొన్ని పదాలను మనం పెట్టుకున్నాం, అంటే కొన్ని భావనలను. సావరెన్ ఒకటి పెట్టుకున్నాం, సోషలిస్ట్ అనేది ఇంకోటి పెట్టుకున్నాం, సెక్యులర్ అనేది ఒకటి పెట్టుకున్నాం, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే ఒకటి పెట్టుకున్నాం. సో అల్టిమేట్లీ అవర్స్ ఈజ్ ఎ వెల్ఫేర్ నేషన్ అనే దాన్ని దాంట్లో పొందుపరుచుకున్నాం. ఈ మధ్యకాలంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు మనకి అంత వర్తించవు. మన దేశంలో వాటిని అమలు చేయడానికి అవకాశం లేదు. అలాంటి వాతావరణం ప్రస్తుతం రాబోతోంది అని ఊహించి కొందరు కోర్టులో కేసు వేస్తే మహనీయుడు అంబేద్కర్ వారి బృందం కలిసి చేసిన ఒక మంచి పని వల్ల అది జరగలేదు. అంటే రాజ్యాంగాన్ని మీ ఇష్టం వచ్చిన సార్లు మార్చుకోండి. అందుకే మన భారత రాజ్యాంగాన్ని 106 సార్లు ఇప్పటికి మార్చారు. అంటే సవరణ చేసుకోవడానికి అది వీలు కల్పించేదే. ఫ్లెక్సిబుల్ అన్నాం కదా మనం. అది ఇంకా రిజిడిటీ ఏంటి, దాంట్లో ఉన్న ఒక కఠినత్వం ఏంటి, జటిలత్వం ఏంటి అంటే పీఠికను మాత్రం సవరించడానికి వీల్లేదు. అందువల్లనే ఆ కేసు ప్రక్కకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి గొప్ప రాజ్యాంగంలో ప్రజలందరికీ మనం చాలా తరచుగా వాడే పదం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అందరూ ఒకలాగా కనిపించినా కూడా, భారతీయుల్లో కనిపించినా కూడా వివిధ ప్రాంతాల వారీగా మల్టీ రీజియన్స్, మల్టీ రిలీజియన్స్, మల్టీ లింగ్వల్, మల్టీ కల్చరల్, ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ బట్ ఆల్ ఆర్ అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఇండియన్స్. భిన్నత్వం, ఏకత్వం. మళ్ళీ దాని ఏకత్వంలో భిన్నత్వం, వసుదైక కుటుంబకం, ఇవన్నీ ఏంటి అంటే ఒకలాగా కనిపిస్తున్నా కూడా మనం వేరు ఆచార వ్యవహారాలను మనం అనుసరించుకోవచ్చు అనేది చూసారు. ఎంత గమ్మత్తైన అంశాన్ని రాజ్యాంగంలో వాళ్ళు పొందుపరిచారు. సో దాన్ని ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అనే వాటిల్లో కొన్నిటిని రాశారు. మనది లిఖితపూర్వకమైన రాజ్యాంగం కనుక ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు. మౌఖిక రాజ్యాంగాలు కొన్ని దేశాల్లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫత్వాలో ఏదో ఒకటి ఆర్డర్ పాస్ చేస్తే, ఆర్డినెన్స్లో పాస్ చేస్తే దాన్ని అమలు చేయటం ఉంటుంది. మన రాజ్యాంగం ప్రకారం ప్రతిదీ దాంట్లో ప్రస్తావించారు. ఏం చేయాలన్నా కూడా దానికి అనుగుణంగానే, అంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం రాజ్యాంగ పరిధిలో, అంటే ది పరివ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్లోనే అది మనం చేయాల్సి ఉంటుంది. సో అదే దాన్ని ప్రస్తావించారు ఇక్కడ. వాటిలో మనకి వాక్ స్వాతంత్ర్యం అనేది ఒకటి పెట్టారు. ఈ ప్రస్తావన ఎందుకు చేశాను మీకు ఇప్పటికే అర్థం ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం, లేకపోతే ఎక్కువ వివాదాస్పదమైన పదం, లేకపోతే భావన ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాని మీదే
తతంగం అంతా జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా రిలేట్ చేస్తూ ఏమైనా మాట్లాడవచ్చు, రాజ్యాంగం మాకు అధికారాన్ని ఇచ్చింది అని కొంతమంది చెబుతూ ఉంటే, ఇచ్చిన మీ వాక్ స్వాతంత్రం కావచ్చు, లేకపోతే భావ ప్రకటన స్వాతంత్రం కావచ్చు, ఎదుటి వ్యక్తులను నొప్పించేదిగా ఉండకూడదు అనేది దానికి ఉన్న పరిమితి అని ఇంకొంతమంది వాదన చేస్తున్న నేపథ్యంలో దీని మీద విశ్లేషణ చేయాలని నాకు అనిపించింది. అసలు ఏంటి, ఏదేది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. చాలా ప్రజాస్వామ్య దేశాల్లో ఆర్టికల్ 19 రాజ్యాంగాల్లో మీడియాకి సంబంధించింది, అంటే పత్రికా స్వేచ్ఛ, అంటే ప్రత్యక్షంగా పత్రికా స్వేచ్ఛ గురించే దాంట్లో ఆ ఆర్టికల్లో మాట్లాడారు. ఇది మిగతా దేశాలు. మన దేశంలో అలా డైరెక్ట్గా మాట్లాడలేదు. 19(1)A అని పెట్టారు. అది డైరెక్ట్గా ప్రెస్ ఫ్రీడమ్ కాదు, దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని పెట్టారు. అంటే మీ భావాన్ని మీరు పత్రికల ద్వారా, టీవీల ద్వారా, రేడియో ప్రసంగాల ద్వారా, కథల ద్వారా, నాటికల ద్వారా, నాటకాల ద్వారా, సినిమాల ద్వారా ఏ విధంగానైనా మీ భావ ప్రకటనను వ్యక్తపరచుకోవచ్చు అని ఇలా పరోక్షంగా ఇచ్చారు మీకు. అందుకని మనకి 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, మేము ఏదైనా రాసేస్తాం, ఏమైనా మాట్లాడేస్తాము అనేదానికి అంత అవకాశం లేదు అక్కడ. దాని కిందనే కొన్ని పరిమితులు ఇచ్చారు, రెస్ట్రిక్టెడ్ లిమిటేషన్స్ అని కొన్ని పెట్టారు. అవి తప్పనిసరిగా మనం పాటించాలి. ఈ భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకుంటున్న వాళ్ళు కూడా వాటిని తప్పనిసరిగా పాటించాలి అనే అంశాన్ని కూడా దాంట్లో పొందుపరిచారు. ఇప్పుడు ఎందుకు ఇది వివాదాస్పదం అవుతుందంటే, సోషల్ మీడియా భవిష్యత్తులో అవతరిస్తుందని, అది పుంఖానుపుంఖాలుగా విస్తరించి పెచ్చరిల్లిపోతుందని ఈ రాజ్యాంగ రూపకర్తలు ఆలోచించలేదు. అంటే అప్పుడు ఇది ఆలోచించడం చాలా కష్టమైన అంశం. అప్పటికే మనకు ఉన్నది ఒకటే ప్రింట్ మీడియా ఒకటి ఉన్నది. కాస్త కోస్త అటు ఇటుగా దూరదర్శన్ అనే ప్రభుత్వ సంస్థ ఒకటి ఉన్నది, అంతే తప్ప మిగతా రేడియో ఉంది. ఆఫ్కోర్స్ రేడియో ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అప్పటికి ఇంకా FM ఛానల్స్ పర్మిషన్ ఇవ్వలేదు కనుక కేవలం సాంప్రదాయబద్ధంగా నడుస్తున్న మీడియా ఉంది కనుక వాళ్ళు చిత్తశుద్ధితో ఈ నియమాలన్నీ పాటిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ప్రైవేట్ మీడియా వచ్చిందో, ఆ మీడియా వచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ 19(1) అనే దానికి ప్రాధాన్యత ఏర్పడింది. రకరకాల కేసులు కూడా దాని మీద నడుస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒక రకంగా చెప్పాలంటే బరితెగించిపోతున్న సోషల్ మీడియా, కొందరు మేధావులు అంటున్న మాట ఇది. ఎందుకంటే దీని మీద అసలు నియంత్రణ లేదు. అట్లీస్ట్ ప్రెస్కి అయితే ఆ ప్రెస్ను ఒక రిజిస్టర్ చేయాలా, పత్రిక ఆ టైటిల్ మీరు రిజిస్టర్ చేయాలా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక రెగ్యులేటరీ బాడీకి అనుగుణంగా మీరు పనిచేయాలా, ఇదంతా ఉంది. అలాగే టెలివిజన్ రంగానికి సంబంధించిన కూడా అక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి, కోడ్ ఉంది అక్కడ, వాళ్ళకి ఒక నియమాలు ఉంది. ఇక ఎటు వచ్చి సోషల్ మీడియాకి సైబర్ చట్టాలు అనే కొంత నియంత్రణ చేస్తున్నప్పటికీ ఈ చిన్న చిన్న వాటి మీద అది నేరాలకు సంబంధించి మాత్రమే. ఏది నేరం అవుతుంది అని నిర్ధారించడం మళ్ళీ చాలా కష్టం. నాకు మంచి అనిపించింది, మీకు చెడుగా అనిపించవచ్చు. మీ చెడు నాకెలా చెడు అనిపిస్తుంది అనే వాదన వస్తే రావచ్చు భావ ప్రకటనకు సంబంధించి. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులను పెంచి పోషిస్తున్నాయో, జీతాలు ఇచ్చి నియమించుకుంటున్నాయో, ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి మాట్లాడితే, మన రాష్ట్రంలో పాలనలో ఉన్న కూటమి ప్రభుత్వంలో టీడీపీకి చాలా వేల సంఖ్యలో మరి సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు, యాక్టివిస్టులు ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీకి కూడా అనేక మంది వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ జీతాలు ఇస్తూ వాళ్ళు వస్తూ ఉన్నారు. దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా వేలల్లో, ఆ మాటకు వస్తే లక్షల్లో సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడెక్కడ అది క్యాంపెయిన్కి ఉపయోగపడతారా, లేకపోతే ఎదుటి వ్యక్తిని హననం చేయడానికి అంటే మడ్స్లింగింగ్కి ఉపయోగపడతారా అనేవి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు, వాళ్ళు రూపొందించుకున్న ఎజెండాలకు సంబంధించిన అంశం అది. అయినప్పటికీ ఓవరాల్గా చూస్తే ఈ సోషల్ మీడియా వల్ల హాని జరుగుతుందా, లేకపోతే ప్రతి మనిషి తన స్వేచ్ఛను స్పష్టంగా, అంటే ఇప్పుడు పత్రికల్లో ఉద్యోగ అవకాశాలు అందరికీ రావు, టీవీల్లో అందరికీ రావు, అది పరిమితమైన ఉద్యోగాలే ఉంటాయి అక్కడ. కనుక మనం ఎలా బతకాలి? బతుకు తెరువు కోసం సోషల్ మీడియాని పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వంటల కోసం చేస్తున్నారు, ఏదన్నా కొత్తగా ఏదన్నా
ద్రవాలు తయారు చేయాలంటే దానికి ఒక ఛానల్ పెడుతున్నారు. ప్రతిదీ దాన్ని వ్యాపారాత్మకంగా చేసుకొని కొంతమంది ఉపాధిగా మార్చుకొని బతికేస్తున్నారు. సో అలాంటి వాళ్ళతో మనకేమీ అభ్యంతరం లేదు. ఎటొచ్చి వీటిని వార్తలుగా, వ్యాఖ్యలుగా ప్రసారం చేస్తున్న లేక ప్రచారం చేస్తున్న వాళ్ళకు సంబంధించింది మనకి ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. ఇది చిన్నవాళ్ళు చేస్తున్నారా, పెద్దవాళ్ళు చేస్తున్నారా, పలానా పార్టీ మాత్రమే చేస్తుందా అంటే మనం దాని ఎదిమితంగా చెప్పలేము. అన్ని పార్టీలు వాళ్ళకి ఈ పాపంలో, అది ఒకవేళ పాపం అయితే దానిలో భాగస్వామ్యం ఉంది అనేదానికి నిర్ధారణకు వచ్చాం. ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో పెచ్చరిల్లిపోతున్న కొన్ని సంఘటనలు కొంత భయాందోళనలు కలుగు చేస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనకదేదో రాజ్యాంగం మనకేదో హక్కుగా ఇచ్చి మీ చేతిలో ఒక పెద్ద సర్టిఫికెట్ ఇచ్చింది, దాని ప్రకారం మీరు రాసేసుకోవచ్చు అని మాత్రం ఎక్కడా రాజ్యాంగంలో చెప్పలేదు. అలాగైతే టీవీలు వీళ్ళు కూడా చేయలేదు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద చాలా ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సోషల్ మీడియా క్లిప్పింగ్స్ వాడుతున్నారు. అక్కడ వాళ్ళు వాడి దాన్ని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా వచ్చిందంటే, అది కేవలం రాసి ప్రచురించటం కాకుండా మాట్లాడి ప్రచారం చేయటం కూడా ఇవన్నీ దీనిలోకి వస్తాయి కదా. భావ ప్రకటన చేయటం అనేది ఇందా చెప్పారు. ఆఖరికి ప్యాంఫ్లెట్, కరపత్రం అంట కదా, కరపత్రం వేసినా కూడా అది అభ్యంతరకరమే. వేదిక మీద మీరు ఎక్కడైనా మాట్లాడితే అది అభ్యంతరకరమే. దాంట్లో అభ్యంతరకరమైన మాటలు ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించి. ఈ మధ్యకాలంలో రాయపాటి అరుణ, ఇప్పుడైతే ఆవిడ జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ మధ్య ఒక టీవీ ప్యానల్ డిస్కషన్లో ఆవిడ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళను అని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్న దాని మీద చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో ప్యానలిస్టులే ఉన్నారు. ఇప్పుడు బయట నుంచి మైక్లో మాట్లాడుతున్నారు, ఫోన్ ఇన్లో మాట్లాడుతూ మీ స్టాండ్ ఎలా ఉంటుందో అని యాంకర్ అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఆయన రాకపోయినా ఏం పర్లేదు, ఆయన రాకపోయినా కూడా మేము ఆయన పుట్టుక గురించి అడగము, ఆయన ఎవరికి పుట్టారో అడగము, ఇంకా డాష్ 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 చాలా అభ్యంతరకరమైన అంశాలు, భార్యను అన్నారు, కూతుళ్ళని అన్నారు. ఇలా అందరూ అప్పుడు ప్యానలిస్ట్లో ఉన్నవాళ్ళు కూడా చాలా ఇది చాలా అభ్యంతరకరం, మీరు ఆపేయండి అనే దాకా తీసుకొచ్చారు. ఆవిడ దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంటున్నారు. అందామా అంటే ఒకరి గురించి ఇది మాట్లాడట్లేదు. మనం వెనకెళ్తాం. సో మహాసేన రాజేష్ అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా తన ఓన్ ఛానల్ ఉంది. అతనికి చాలా డిబేట్స్ చేస్తూ ఉంటాడు, అదే మోనోస్ చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు ఆ పార్టీని ఈ పార్టీ అని కాకుండా చాలా అగ్రెసివ్గా, అంటే కొంచెం ఫిల్దీ లాంగ్వేజ్ కూడా వాడుతూ ఉంటాడు. అతనికి అతని తాలూకు యాక్టివ్నెస్ గుర్తించి తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. కాకపోతే అతని నోటి దూల వల్ల టికెట్ పోగొట్టుకున్నాడు అనే ఒక అపవాదు కూడా ఆయన మీద ఉంది. అంటే అది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందే ఆయన మాట్లాడుతున్నట్టు మనకు అప్పట్లో కనిపించింది. ఇక శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది. అసలు ఆవిడ నోటికి అదుపు అనేది అసలు లేనే లేదు. ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా అరే ఒరే అని స్టార్ట్ చేసి సాలే అంటూ లాంటి పదాలను కూడా వాడేసి కొంచెం సెక్షువల్గా మాట్లాడటం అనేది ఆవిడ తాలూకు ఒక స్పెషాలిటీ. దాన్ని కూడా ఆవిడ భావ ప్రకటన స్వేచ్ఛ అంటుంది. ఆశ్చర్యకరమైన అంశాలు. ఇక పాపం సోదరులు పొసాని కృష్ణమురళి గారు ఉన్నారు. ఆయన సినిమా ప్రభావం ఆయన మీద కొంచెం ఎక్కువ. సినిమాలో డైలాగులు రాస్తారు కదా, ఒకప్పుడైతే కొన్ని డైలాగులు రాస్తే సాంప్రదాయం ప్రకారం సెన్సార్ బోర్డు వాటిని కట్ చేసేది. ఇప్పుడు బీప్లు వేస్తున్నారు, రకరకాల పదాలు కూడా వాడేస్తున్నారు. అందుకే ఒకప్పుడు నా కో అంటాం అనేది చాలా కష్టమైన, ఇప్పుడు కో అంటున్నారు, లమ్ అంటున్నారు, అన్నీ అంటున్నారు. అవి వచ్చేస్తున్నాయి సెన్సార్లోంచి బయటికి. సో ఆ ఫీల్డ్ నుంచి వచ్చారు కనుక ఈయన కూడా ఏదైనా కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. కాకపోతే దాంట్లో సెన్స్ ఉంటుంది. ఈ కొంచెం భాష అగ్రెసివ్గా ఉన్నప్పటికీ అతని నేచర్ని బట్టి టీడీపీ మీద, లేకపోతే లోకేష్ గారి మీద, మన చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తిపోస్తారు పోసాని కృష్ణమురళి గారు. బట్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్.
మరి అనుకో అది మనం ఆ మాట అంగీకరించాలి. ఎందుకంటే ఆయన కొంచెం వసదా చదువుకున్నవాడు కనుక మరీ అంత పచ్చిగా మనం పైన చెప్పిన శ్రీరెడ్డి అంత పచ్చిగా ఆయన మాట్లాడు. ఇక ఆర్జీవి ఇప్పుడు అసలు ప్రధానమైన అంశం ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ మీద ఇలాగ అడ్డగోలుగా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తాలూకు అనుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒకళ్ళనొకళ్ళు మూసేస్తున్నారు, లోపల పెట్టేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం హరించేస్తుంది, రాజ్యాంగం తీసేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తేస్తుంది అని రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో వరాల రవీంద్రారెడ్డితో ప్రారంభమై బోరుగడ్డ అనిల్ ఇంకా కొంతమందిని కూడా కార్యకర్తలనే మూసేశారు ఇప్పటికే. ఇక పోసాని కృష్ణమురళి గారికి కూడా ఇది ఇచ్చారు, వాటికి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు కూడా నోటీస్ ఇచ్చారు. నాకు నోటీస్ ఇస్తారు. రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయిపోయాడు. ఫైర్ అయిపోవడంలో కూడా ఆయన ఒక దీన్ని బేస్ని పట్టుకున్నాడు. ఒక డిఫెన్స్ ఆయన చేస్తుంది ఏంటంటే, ఆయన మీద పెట్టిన చార్జ్ షీట్లో రాసింది ఏంటంటే, 1 సంవత్సరం క్రితం మీరు ఈ వ్యాఖ్యలు చేశారు, మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అనేది నోటీస్ తాలూకు సారాంశం. ఆయన అనేది ఏంటంటే, నేను మాట్లాడటం వల్ల లేకపోతే నేను సినిమాలో చూపించిన ఆ దృశ్యాల వల్ల ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే వెంటనే మనోభావాలు దెబ్బతినాలి, కానీ సంవత్సరం తర్వాత ఎందుకు దెబ్బతింటాయి? అప్పుడేమో నా భావ ప్రకటనను యాక్సెప్ట్ చేసి సంవత్సరం తర్వాత తీరిగ్గా మీ చేతిలోకి అధికారం వచ్చిందని అధికార దుర్వినియోగం చేస్తూ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఆయన ఒక కొత్త వాదన ప్రారంభించాడు. అడ్వకేట్ని పెట్టుకున్నాడు. అడ్వకేట్ కూడా చాలా గట్టిగా పెట్టాడు. ఆయన కూడా భావ ప్రకటన మీద పూర్తి కమాండ్ ఉన్నట్టుగా ఆయన ఈ మధ్యకాలంలో ప్రెస్లో మాట్లాడుతున్న వాటి గురించి చెప్పాడు. ఇమీడియట్గా ఎందుకు మీరు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు ఇంతకాలం ఎందుకు ఆగారు అంటే సమీకరణలు అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మా మీదకి వస్తున్నారా అని చెప్పి ఆయన కొత్త ఒక సిద్ధాంతాన్ని లేకపోతే రాద్ధాంతాన్ని బయటికి తీశారు. దానికి సంబంధించి కొన్ని ఛానల్లో ఇంటర్వ్యూలు కూడా పెడుతున్నారు, ఆ లాయర్ వర్సెస్ ఆర్జీవి. ఇక కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వారు కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత హననానికి పూనుకున్నారని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం సోషల్ మీడియాలో చూసాము. ఏం లేదు, ఇవి మైకులు తీసుకెళ్ళి పెట్టడం ఆలస్యం, వాళ్ళకి ఎందుకో పూనకంలాగా వచ్చేస్తుంది కొంతమందికి. అది చూసేసి విచిత్రంగా మాట్లాడతారు. ఇందాక మనం రాయపాటి అరుణ్ గారి గురించి మాట్లాడాం కదా, అరుణ్ గారి మీద ఈ ఆవేశంగా మాట్లాడినందుకే సొంత పార్టీ వాళ్ళే దాడి చేసి కొట్టారు ఆవిడని. హాస్పిటల్లో చేరిన తర్వాత ఆవిడ స్పష్టంగా చెప్పారు, నా ఛాతీ మీద తన్నారు, నా గొంతు మీద కాలు పెట్టి నొక్కారు, ఎవరో కాదు నా పార్టీ వాళ్ళే. అంటే మీ పార్టీ వాళ్ళకు కూడా అసహ్యం పుట్టే అంత రీతిలో మీరు మాట్లాడుతున్నారనే దాన్ని మీరు ఎందుకు గమనించట్లేదని చెప్పి చాలామంది ఆవిడని ప్రశ్నిస్తున్నారు. దాన్ని అక్కడ పక్కన పెడితే ఈ రవీంద్రారెడ్డి వర్సెస్ వీళ్ళందరూ కూడా అత్యంత జుగుప్సాకరమైన భాష, అంటే మానవ మాతృలు ఎవరు జీర్ణించుకోలేని భాషను వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని కూడా వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛగానే ఆ ఖాతాలో వేసేస్తున్నారు. ఇంకొకడు ఉన్నాడు, ఎక్కడో దాక్కుని ఉంటాడు అమెరికాలో, పంచ్ ప్రభాకర్ అట. అసలు ఆయనకైతే ఏం లేదు, ప్రపంచం అంతా తిరిగి వస్తాడు, ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ముఖ్యంగా టీడీపీకి చెందిన ప్రముఖులందరినీ అరే నాకో అని స్టార్ట్ చేసి విచ్చలవిడి భాషను ఉపయోగిస్తాడు. ఆయన్ని ఎవరు టచ్ చేయలేరట. ఆయన అన్నాడు, నేను అమెరికాలో ఉంటే అమెరికా ఉనికిపోతుంది నన్ను అరెస్ట్ చేస్తే అనే ఛాలెంజ్ కూడా ఈ మధ్యకాలంలో అతను విసిరాడు. ఏంటి భావ ప్రకటనకు అంత శక్తి ఉందా? ఏదైనా మాట్లాడేసేసి అది భావ ప్రకటన అంటే చల్లమని అయిపోతుందా? ఇది ఇప్పుడు మనకు పెద్ద డిబేట్ కింద మారబోతున్న అంశం. ఇంకా ఈ మన చిరంజీవి వర్సెస్ గరికపాటి వారు ఆ మధ్య చిన్న వివాదం వచ్చింది కదా. ఆయన వేదిక మీదకి వచ్చేటప్పుడు ఫోటోలు దిగటం, ఆ గరికపాటి వారు అసహనాన్ని వ్యక్తం చేసి ఆ మాటను మైకులో వచ్చి మాట్లాడేయటం, అది పెద్ద రాద్ధాంతం అయిపోయింది. ముఖ్యంగా ఈ మెగా ఫ్యాన్స్ వీళ్ళందరూ రెచ్చిపోయి రకరకాల ట్వీట్లు పెట్టారు. పాపం గరికపాటి వారు చాలా తీవ్ర మనస్తాపం చెందారు. మన్నించమని చెప్పేదాకా తీసుకొచ్చారు ఆయన. అది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందే అప్పుడు జనాలు మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళల్లో నాగబాబు గారు ఉన్నారు, వారి సోదరులు. ఎందుకంటే అది న్యాచురల్. ఎందుకంటే అన్నయ్య మీద అవమానంగా మాట్లాడితే తమ్ముడు రియాక్ట్ అవ్వటం అనేది, కాకపోతే అక్కడ వాడిన భాష లాంటిది అనేదాన్ని మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. ఇలాగా వీళ్ళంతా చిన్న వాళ్ళని మనం అనుకుంటే, ఇక పెద్దవాళ్ళ విషయంలోకి వచ్చేసరికి సాక్షాత్తు పార్టీ నాయకులే
అంటే పార్టీ అధ్యక్షులే. ఉదాహరణకు ఆ, మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ప్రచార కార్యక్రమం, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ ఆ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ నీ నీ అమ్మ మొగుడు అలాంటి భాషలు, నీ అమ్మ మొగుడు, మీ నాన్న సంథింగ్ లైక్ దట్, మీ నానమ్మ, మీ జేజమ్మ అని అని ప్రారంభించి ఆయన మాట్లాడారు. తరిమి అంటే ఉరికి కొట్టండి రా అని కూడా మాట ఆయన వాడి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు డయాస్ మీద అని చెప్పి వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. అలాగే జగన్మోహన్ రెడ్డి, ఇంకో పార్టీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ప్రసంగాల్లో చాలా ఆవేశపూరితమైన మాటలు మాట్లాడారు. ఇలాంటి వ్యక్తి అంటే మన చంద్రబాబు నాయుడు గారిని ఇంకో చోట అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇలా ఇన్ని ద్రోహాలు చేస్తున్న ఈ వ్యక్తిని, ఈ మనిషిని బంగాళాఖాతంలో ముంచేయాలి లాంటి ఆవేశపూరితమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. మరి దాన్ని కూడా పత్రిక భావ ప్రకటన స్వేచ్ఛ అని కొట్టేయాలి. ఇంకా చోట నాయకులు, అంటే చోట అంటే కాదు, వాళ్ళ తర్వాత నాయకుల్లో లోకేష్ గారు కూడా తనదైన శైలిలో మీరు నేరాలు చేసి రండి, అరెస్టులు చేయించుకోండి, కేసులు పెట్టించుకోండి, సాధారణంగా కేసుల జోలికి వెళ్ళబోకండి, సభ్యతగా ప్రవర్తించండి, మన తాలూకు డిసిప్లిన్ని మీరు మేరకండి అని చెప్పాలి. అలా కాకుండా మీరు కేసులు పెట్టించుకోండి, నేను అలాగైతే ఇవ్వను, మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాను అని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రొవోకేట్ చేశారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని సృష్టించారు అని ఒక వాదన ఆయన మీద. ఆయన డైరెక్ట్గా రెడ్ బుక్లో నేను పేరు రాస్తున్నానని అని చెప్పేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా తమ అసహనాన్ని ఒకసారి వ్యక్తం చేశారు. చెప్పును తీసి మరీ కొంచెం పరుషంగానే మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాకో తాట తీస్తా, డ్రాయర్ తీసి నడిపిస్తా అలాంటి కొన్ని ఆవేశపూరితమైన మాటలు వారు కూడా మాట్లాడారు. బహుశా దాన్ని కూడా మరి భావ ప్రకటన స్వేచ్ఛ అంటారేమో, మనకైతే తెలియదు. ఇక ఇప్పుడు సభాపతిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా కొన్ని సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో నాకోవడం లాంటి పదాలు అని చంపేస్తాడు, ఓడిపోతే కదా చంపేయాలి అనే పదం కూడా వాడారు. సో అది అత్యంత అభ్యంతరకరమైన పదంగా అప్పట్లో ప్రాచుర్యం పొందింది. ఇక ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న RRR అంటామైనా మనం రామకృష్ణరాజు గారు, వారు కూడా రచ్చబండ పేరుతో, అంటే సొంత పార్టీలో ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ కూడా ఆయన ప్రతిరోజు రచ్చబండ పెట్టి అతన్ని మతాన్ని ఉద్దేశించి, అంటే క్రిస్టియన్ మతాన్ని ఉద్దేశించి ఇమిటేట్ చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి భాషను వాటిని ఇమిటేట్ చేస్తూ ఆయన మాట్లాడిన ఇది కూడా ఉన్నది. ఇప్పుడే ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఎందుకు చెప్తున్నాము, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళ భాష, ప్రవర్తన చాలా హుందాగా, అంటే డీసెంట్, డిగ్నిఫైడ్, డెకరం అంటాం దాన్ని ఉండాలి. కానీ అలాంటి వాళ్ళు కూడా మనకు ఈ భావ ప్రకటన స్వేచ్ఛను మిస్యూజ్ చేసిన జాబితాలో ఉండటం అనేది నిజంగా దురదృష్టకరమైన అంశం. ఇక్కడ వీటన్నిటికీ సంబంధించి భావ ప్రకటన అది స్వేచ్ఛ అనేది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అంటే ఇప్పుడున్న మనం చెప్పుకున్న వాళ్ళ జాబితాను కనుక చూస్తే పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. భావ ప్రకటన విషయంలోకి వచ్చేసరికి జగన్ కుటుంబాన్ని వీళ్ళు తిట్టడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వాళ్ళు తిట్టడం, ఈ తిట్టుకోవడానికి భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకోవటం అనేది చట్టసభల్లో మాట్లాడే భాష. దానికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కాకపోయినా సభా ఉల్లంఘన అంటారు దాన్ని, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటారు దానికి ఒక పెద్ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం వాళ్ళందరికీ కొంత రక్షణ ఉంది. అలాగని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి లేదు అని చెప్పి అక్కడ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్, దాంట్లో మనం సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం, లేకపోతే సభా మర్యాదలను పాటించకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అక్కడ అట్లీస్ట్ ఒక చిన్న మనకి ఏంటి అంటారు బ్రేక్ ఉంది. ఏంటది? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది. సో ఈ పత్రిక బయట మాట్లాడుతున్న, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న దానికి అది కూడా లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మన ఈ చట్టసభలు ఎంత గొప్పవంటే, గవర్నర్ అనేవారు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. దేశానికి రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత ఎలాగవుతారో రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ అదే స్థాయిలో ఉంటారు.
రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ పాలన చేయాలన్నా కూడా అది గవర్నర్ తాలూకు ఆదేశాలతో జరగాల్సిందే. అందుకే మనం ఏ సంతకమైనా ఆయన చేసిన తర్వాతే బయటకు వస్తున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల ముందు కూడా ఆయన, ఇప్పుడైతే ఉభయ సభలు అంటున్నాం మనం, అసెంబ్లీ ఉంటుందో ప్రక్క, మండలి ఉంటుందో ప్రక్క, ఈ రెంటిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఈ పేపర్లు చింపి ముఖం మీద పడేయటం ఇదంతా అది జరుగుతుంది. ఒకప్పుడు కొంతకాలం క్రితం అయితే నూరుల్ హసన్ అని ఒక మహానుభావుడు గవర్నరు, ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉంటే ఒరిస్సాకి ఆపద్ధర్మ ఇన్ఛార్జ్ గవర్నర్గా వేశారు. అక్కడ జరిగిన ఒక సంఘటన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను అవహేళన చేసే సంఘటన జరిగింది. గవర్నర్ ఈజ్ ఎ వెరీ సెక్రెడ్ అండ్ పయస్ రోల్. ఆ హోదాను కూడా గుర్తించకుండా వారు బడ్జెట్లో సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని కింద పడేసి, ఆయన స్థూలకాయంతో ఉంటారు, కింద పడేసి కాళ్ళతో తొక్కారు. అది మన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం మనిషికి, లేకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎలాంటి హక్కులైనా ఇచ్చిందా? రాజ్యాంగ నేత అయిన, రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ నేత అధిపతి అయిన గవర్నర్ను కూడా కాళ్ళతో తొక్కి తోలనాడే అధికారం ఇచ్చిందా? దాన్నే మనం ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటామా, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటామా? రైట్ టు ఫ్రీడమా అది? ఇది పెద్ద ప్రశ్నగా ఇప్పుడు తయారు. ఈ దేశంలో ఎవరు ఏమైనా చేయొచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఇవన్నీ చూస్తే ఇక్కడ అంతా స్వేచ్ఛే, ప్రజాస్వామ్యం కదా. ఈ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, ఒక్క సామాన్యుడికి తప్ప. దురదృష్టం కొద్దీ సామాన్యుడి శాతమే ఎక్కువ ఈ దేశంలో, కానీ వారికి ఎలాంటి స్వేచ్ఛ లేదు. వాళ్ళు మెచ్చుకున్నా, కనీసం సామాన్యులు ఈ స్థాయికి దిగజారట్లేదని చెప్పి. సో కొంచెం బాధేసి ఈ భావ ప్రకటన అనేది ఎంత మిస్యూజ్ అవుతుందో, దాన్ని ఆ పేరుతో ఎంత ఈ రాద్ధాంతాలు జరుగుతున్నాయో అనే దాని మీద ఒకసారి మాట్లాడాలనిపించి ఈ విశ్లేషణ చేశాం. మీరు నా వాదనతో, నా విశ్లేషణతో అంగీకరిస్తారని భావిస్తూ, నమస్తే, మీ బాబీ వర్ధన్.